ఏపీ కౌశాలం సర్వే ద్వారా స్కిల్ టెస్ట్‌లు ఇవి నిర్వహిస్తా ఉన్నారు. ఇక చాలా మందికి మెయిల్స్ వచ్చినాయి. ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి అంటే నాకు తెలిసి నిన్నటి నుంచి స్టార్ట్ అయిన వరకు ఎలా ఉంది? అసలు, అసలు ఎగ్జామ్‌లోకి ఎంటర్ అవ్వగలుగుతున్నారా? లేదా? అసలు ఈ ప్రాసెస్ ఏంటి? పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ ఏపీ కౌశాలం సర్వేకి వచ్చేసరికి 15 మినిట్స్ కమ్యూనికేషన్ టెస్టు, 45 మినిట్స్ యాప్టిట్యూడ్ టెస్టు ఇయన్నీ ఉన్నాయి కదా! సో, ఇవి రాయాలంటే ముందు అందుట్లో రిజిస్టర్ అవ్వాలి. అంటే ఇంతకుముందు ఈ సర్టిఫికేట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతులు 2 ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు ఒకటి ఉంది. అది వేరే చెప్తాను. అయితే ఒకటేంటంటే యాప్‌లో లేకపోతే వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా చేసుకోకముందు డైరెక్ట్‌గా సచివాలయాలకెళ్ళి రిజిస్టర్ చేపించుకున్నారు. అప్పుడు ఫోన్ నంబర్ తీసుకున్నారు. మెయిల్ ఐడీ తీసుకున్నారు కానీ మెయిల్ ఐడీ ఏమిచ్చారో వాళ్ళది ఇచ్చారో, మనం ఇచ్చినా కూడా వాళ్ళది పెట్టుకున్నారో ఏమో అది పక్కన పెడితే, ఆ మెయిల్ ఐడీ వాళ్ళది పెట్టుకుంటే ఓటీపీ మనకు రావట్లే. అది ఓటీపీ ఎక్కడ వస్తుందో నేను చెప్తాను. ఇక ఈ వెబ్‌సైట్ ద్వారా చేసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళకి కూడా ఈ కాల్స్ అనేవి వచ్చినాయి. 3కి ఒక షెడ్యూలు, ఉదయం 11కి ఒక షెడ్యూల్ వెళ్ళటం జరుగుతుంది. అయితే అక్కడ సీసీ కెమెరా ఒకటి ఉంటుంది కదా! సో, ఆ కెమెరా కాకుండా వేరేది ల్యాప్‌టాప్ పెట్టే కెమెరా పెట్టి హెడ్‌ఫోన్స్ ఇచ్చి ఆ తర్వాత వచ్చేసరికి దాంట్లో రిజిస్టర్ అవ్వమంటున్నారు. అంటే 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి రిజిస్టర్ అవ్వాలంటే కౌశలం దాంట్లో. ఇంటర్ స్టేట్ ఇదంతా ఉంటది ఒక వెబ్‌సైట్. సో, అందుట్లో మనం ఫస్ట్ దాంట్లో క్లిక్ చేయాలంటే అన్‌ఎంప్లాయీస్‌ది. సో, దాంట్లో వచ్చేసరికి దాని మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. అది సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అవుతుంది. దాని తర్వాత మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ అడుగుతుంది. తర్వాత పాస్‌వర్డ్ ఒకటి సెట్ చేసుకోమంటుంది. తర్వాత నెక్స్ట్ కొడితే ఈ మెయిల్ ఐడీ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడీ ఓటీపీ అంటే ఇప్పుడు వెరిఫై చేయమనండి. మొబైల్ నంబర్ వెరిఫై చేసేస్తాం. ఓటీపీ వచ్చేస్తది కాబట్టి చేసేసాము. నెక్స్ట్ మెయిల్ ఐడీకి ఓటీపీ రావాలి కదా! అవి రావట్లా. ఓటీపీ సెండ్ అని వస్తుంది గానీ ఓటీపీ మెయిల్‌కి రావట్లా. అంటే ఇవి మరి అందరికి జరుగుతున్నాయో లేకపోతే కొంతమందికి జరుగుతున్నాయో నాకు తెలీదు గానీ చాలా మందికైతే ఇది జరిగిందండి 3 రోజుల్లో. అయితే ఇక్కడేంటంటే మరి డైరెక్ట్‌గా సచివాలయానికి ఎళ్లి చేపించుకున్నప్పుడు వాళ్ళేమన్నా వేరే మెయిల్ ఐడీ పెట్టారేమో వాళ్ళకి గనక ఎళ్ళిందేమో ఓటీపీ సెండ్ అని వస్తుంది గానీ ఓటీపీ మాత్రం మన మెయిల్‌కి మనం ఏదైతే ఇచ్చుకున్నామో అది రావట్ల. ఇక అది మళ్ళీ ట్రై చేసామనుకోండి మల్టిపుల్ అటెంప్ట్స్ అని చెప్పేసి ట్రై అగైన్ లేటర్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. లోపలికి ఎగ్జామ్‌లోకి కూడా ఎళ్ళలా. మొత్తానికి 20 నిమిషాలు, అర్ధగంట పట్టింది. మొత్తాన్ని సర్దుకొని రావడం జరిగింది. వాళ్ళని అడిగితే వాళ్ళేమన్నారు వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా మీరు మొబైల్‌లో రిజిస్టర్ అయ్యి ఇది అవ్వండి అన్నారు. సరే రిజిస్టర్ అవుదామని చెప్పేసి అది కూడా చేశారు. చేస్తే ఏమైంది ఓటీపీ రావట్లేదు దానికి మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్. సో, మరి ఇది అక్కడ టెక్నికల్ ప్రాబ్లమా? లేకపోతే ఇక్కడ వీళ్ళు చేసిన ప్రాబ్లమా? ఏమీ అర్థం గాక వాళ్ళు తలకాయలు పట్టుకుంటా ఉన్నారన్నమాట. కొన్ని చోట్లయితే ఇక సచివాలయాల్లో ఇదంతా కూడా మనమే చేసుకోవాల్సిన పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషను ఇదంతా కూడా అంటే క్యాండిడేట్ ఎవరో వాళ్ళే చేయాలి. సో, ఇక వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు. చేసుకొని అందుట్లో నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళటమేననమాట. సో, అలా ఉంది. సో, ఇక ప్రస్తుతానికైతే ఎగ్జామ్ అయితే ఈ కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువ శాతం నాకు చెప్పిందేంటంటే ఇది ఓటీపీ ప్రాబ్లమ్ వస్తుంది. కావట్లేదని రీషెడ్యూల్ చేసుకుందామంట మొబైల్ దాంట్లో కొడితే ఇది అవ్వట్లేదని చెప్పేసి. మరి మీకు ఎలాగో జరిగిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ.